నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంహిత. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు వినమ్రంగా నివాళులు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ భాజపా ఈవీఎంల ద్వారా రాష్ట్రాలను కబళించి వేస్తుంది. డబుల్ ఇంజన్ సర్కారు పేరుతో అధికారంలోకి వచ్చి తనకు నచ్చినట్లు అది చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా తనకు నచ్చినట్లు పరిపాలన చేస్తుంది. ఈ అంశాలు ప్రజలు గమనించాలి. దీనికి డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏమిటో ప్రజలు తెలుసుకోవాలి. అది యూపీలో ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుంటే కానీ ఈ విషయాలపై క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు. ఎందుకు ప్రజలు గుడ్డిగా మత ముసుగులో ఇంత ఘోరాలకి పాల్పడుతున్న భాజపాను బలపరుస్తున్నారు అర్థం కావడం లేదు. వాళ్ళైతే ప్రజలైతే బలపరచడం లేదు. ఈవీఎంల ద్వారా మోసం జరుగుతుంది. ఈరోజు ఏమున్నది గర్వకారణం? యూపీలో అన్ని ఎన్కౌంటర్లు, బుల్డోజర్ల విధ్వంసమే కదా. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో శాంతి భద్రతల సమస్యలు, పోలీసు చర్యలు, సామాజిక అన్యాయాలు జరిగాయి. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2017 నుంచి అమలు చేస్తున్న ఎన్కౌంటర్ పాలసీ, బుల్డోజర్ యాక్షన్లు తీవ్రమైన చర్చనీయాంశాలు దేశవ్యాప్తంగా అయినాయి. ఇవి నేరాలను అరికట్టాయా లేక రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నాయా అనేది ఇప్పుడు అందరూ చర్చించాల్సిన విషయం. దళిత మహిళలపై హింస కూడా దీర్ఘకాలిక సమస్య యూపీలో. ఈ అంశాలపై వాస్తవాలు, భిన్నమైన దృక్కోణాలను పరిశీలించాలి. ఎన్కౌంటర్ల వాస్తవాలు: యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2017 మార్చి నుండి 2025-26 వరకు ఉత్తరప్రదేశ్లో పోలీసులు 15,000 నుంచి 17,000 మందికి పైగా ఎన్కౌంటర్ల ఆపరేషన్లు నిర్వహించారు. అధికారిక డేటా చెప్తుంది. ఇందులో 250 నుండి 290 మంది హార్డెన్ క్రిమినల్స్ మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. లక్షలాది అరెస్టులు జరిగాయి. మేరట్ జోన్లో ఇది చాలా అత్యధికం. పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం దీన్ని జీరో టాలరెన్స్గా పాలసీగా చెప్తుంది. యూపీలో గతంలో మాఫియా, గ్యాంగ్స్టర్లు, కిడ్నాపింగ్లు, రైడ్స్ ఎక్కువగా ఉండేవి. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం యోగి హయాంలో మొత్తం క్రైమ్ రేటు నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువకు సుమారు 25% తక్కువగా వచ్చిందని విర్రవీగుతున్నారు. కమ్యూనల్ రైట్స్ గణనీయంగా తగ్గాయి. ఇది ప్రజల్లో భద్రత భావనను పెంచిందని మద్దతుదారులు చెప్తున్నారు. అయితే విమర్శకులు ఇవి ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అంటారు. అలహాబాద్ హైకోర్టు 2026 జనవరి ఈ హాఫ్ ఎన్కౌంటర్లు కాలికి బుల్లెట్ కొట్టి ఎన్కౌంటర్గా చూపడాన్ని తీవ్రంగా కోర్టు తప్పుపట్టింది. ఇవి ప్రమోషన్లు, ఫేమ్ కోసం జరుగుతున్నాయని న్యాయం కోర్టు వారిదేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించాలని ఆదేశాలు ఇచ్చింది. చిన్న నేరాల్లో కూడా ఇలాంటి చర్యలు జరగడం ఆందోళన కలిగిస్తుంది. బుల్డోజర్ యాక్షన్, అక్రమ నిర్మాణాలు, మాఫియా ఆస్తులపై బుల్డోజర్ చర్యలు యోగి మోడల్గా ప్రచారం పొందాయి. ఇది నేరస్తులకు భాష అని ప్రభుత్వం చెబుతుంది. విమర్శకులు దీన్ని బుల్డోజర్ జస్టిస్ అంటూ డ్యూ ప్రాసెస్ లేకుండా, ఎలాంటి విచారణ లేకుండా ముస్లింలు, దళితులపై టార్గెట్ చేస్తున్నారని అందరూ అంటున్నారు.
సుప్రీంకోర్టు కూడా ఇలాంటి చర్యలపై హెచ్చరికలు చేసింది. అయితే చాలా కేసుల్లో ఆక్రమణలే టార్గెట్ అని ప్రభుత్వం వాదిస్తుంది. దళిత మహిళలపై హింసాయుతమైన దాడులు, దళిత మహిళలపై లైంగిక హింస భారతదేశంలో దీర్ఘకాలిక సమస్యగా ఉంది. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం యూపీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోస్తే హాథ్రాస్ కేసు వంటివి జాతీయ దృష్టిలో ఆకర్షించాయి. కానీ ఇది యోగి పాలనలో మాత్రమే కాదు, గతంలో కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఎక్కువ. ఇవన్నీ బీజేపీ రాష్ట్రాలు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సామాజిక మూలాలు, కులం, ఆర్థిక అసమానతలు ఇంకా బలంగా ఉన్నాయి. ఏ పాలకులైనా ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోయారు. గతం వర్సెస్ వర్తమానం. గుజరాత్ పోలిక. 2000లో ప్రారంభంలో యూపీలో క్రైమ్ రేటు ఎక్కువగా ఉండేది, మాఫియా రాజ్యం ఉండేది. యోగి హయాంలో కొన్ని సూచికలలో మెరుగుదల కనిపిస్తుంది. కానీ ఎన్కౌంటర్, హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలు చాలా తీవ్రమైన ఆందోళనను కలిగిస్తాయి. 2002 గుజరాత్ రైట్స్ గోద్రా ట్రైన్ దహనం తర్వాత వచ్చిన హింస, వేలాది మంది మరణాలు ఒక పెద్ద సంఘటన. దానిని యూపీ ఎన్కౌంటర్తో పోల్చడం సరికాదు. ఒక కమ్యూనల్ ప్రోగ్రాం. రెండవది నేర నియంత్రణ చర్యలు వివాదాస్పదమైన. రెండు హింసను సమర్థించవు. యువత పాత్ర. ప్రజాస్వామ్య యువత ఏ ప్రభుత్వాన్నైనా ప్రశ్నించాలి, హక్కులు, న్యాయం కోసం పోరాడాలి. కానీ మరో గుజరాత్ మారణకాండ అని అతిశయోక్తి చేయడం సరికాదు అని ఎవరు చెప్పరాదు. ఎన్నికల ద్వారా ప్రజలు మార్పు తెస్తారు. ఈవీఎంలు డెమోక్రసీలో బీజేపీని పదే పదే ఎన్నుకోవడం వెనుక భద్రత, అభివృద్ధి, హిందుత్వం వంటి అంశాలు ఉన్నాయి. అవినీతి, హింస ఏ పార్టీలో అయినా ఉంటే వ్యతిరేకించాలి. దీనికి నిజమైన పరిష్కారం ఏమిటంటే పోలీసు సంస్కరణలు, ఎన్కౌంటర్లపై స్వతంత్ర విచారణ, కుల లింగ హింసకు సామాజిక ఆర్థిక మూలాల పరిష్కారం, న్యాయ వ్యవస్థ వేగం, యువత నిర్మాణాత్మక ఉద్యమాలు, ఓటు ద్వారా బాధ్యతాయుతంగా పాలన కోరడం. అది ఏ పాలనైనా ఘోరమైనది సాధారణీకరించకుండా వాస్తవాలు తెలుసుకొని సమతుల్యంగా ఆలోచించాలి. భారతదేశం ప్రజాస్వామ్యం. మార్పు హింస ద్వారా కాదు, ఓటు చట్టబద్ధ పోరాటం ద్వారా వస్తుంది. యువత ఆ దిశలో స్ఫూర్తి పొందాలి. అప్పుడే ఈ యొక్క బుల్డోజర్ రాజకీయాలు అరికట్టబడతాయి. తప్పనిసరిగా భారతదేశంలో యువత చాలా ప్రభావితంగా పెద్ద సంఖ్యలో ఉంది. వీళ్ళు వాస్తవాలు తెలుసుకొని నేపాల్, ఇతర దేశాల్లో ఈ పోరాటాలను ఏ విధంగా అయితే మార్పుని తీసుకురావడానికి కృషి చేశారో, యువత పట్టుదలతో తప్పనిసరిగా ఈ రాష్ట్రాల్లో మార్పు తీసుకురావటానికి కంకణం కట్టుకోవాలి. దానికి సిద్ధం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధ వేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మన వారందరికీ తెలియచేయండి. నేను చెప్పే ఈ యూట్యూబ్లోని అంశాలన్నీ డిస్క్రిప్షన్లో నేను ఇస్తున్నాను. వాటిని కూడా మీరు చదువుకోవచ్చు. ఏదైనా సమాచారం మీకు తెలియాలంటే నన్ను నేరుగా పర్సనల్గా ఫోన్ చేయండి. నేను మీతో ఈ విషయాలపై మాట్లాడతాను. జై భీమ్.